వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో డాక్టర్ ముద్దన కస్తూరిబాయి మహిళా మండలి వారు కొత్తపేటలోని మహిళా మండలి బిల్డింగ్ ను రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేసి అధికారికంగా అందజేశారు. ప్రస్తుతం మహిళా మండలి అధ్యక్షురాలిగా ఉన్న కస్తూరిబాయి బుధవారం కొత్తపేటలోని మహిళా మండలి బిల్డింగ్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో రిజిస్ట్రేషన్ చేసి అధికారికంగా అందజేశారు. తొలుత కస్తూరిబాయి చేపట్టుకుని పూలు చల్లుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ భవనంలోకి స్వాగతం పలికారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కస్తూరిబాయికి గౌరవం ఇచ్చేందుకు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. కస్తూరిబాయిని ప్రతి మహిళ ఆదర్శవంతంగా తీసుకోవాలన్నారు. ఇంత ఖరీదైన భవనాన్ని ఇవ్వటం చూస్తే కస్తూరిబాయి పట్ల గౌరవం కలుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంచి ప్రభుత్వానికి ఇవ్వాలని ఇప్పటి వరకు భవనాన్ని కాపాడుకుంటూ వచ్చామని ఆమె చెప్పారని తెలిపారు. కస్తూరిబాయి సమాజానికి మరి ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడే విధంగా అనేక మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, మహిళా మండలిని మహిళల కోసం గొప్ప మనసుతో ప్రారంభించారని, కస్తూరిబాయి కర్తవ్యం, సంకల్పం, స్ఫూర్తితోనే పొరపాటు జరగకుండా మహిళల శక్తి పెంచే విధంగా ముందుకు తీసుకువెళతామని మంత్రి నాదెండ్ల హామీ ఇచ్చారు. 1964 నుంచి ఝాన్సీ లక్ష్మి గారు మొట్టమొదటి ప్రెసిడెంట్ గారు, అప్పటి నుంచి కస్తూరిబాయి గారి చేతుల మీదుగా ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా నిరంతరం వాళ్ళు 500 రూపాయలు ఒక్కొక్క సభ్యురాల దగ్గర తీసుకుని పేద మహిళలకి వాళ్ళ సాధికారత కోసం కుట్టు మెషిన్లు, కుట్టు నేర్పే విధంగా వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేసి చివరికి ఇక్కడ చిన్న గ్రంథాలయం కూడా ఏర్పాటు చేసి మహిళలు వచ్చి ఇక్కడ పుస్తకాలు చదువుకుని వాళ్ళు ఇంకా ఎదుగుతారనే ఆలోచనతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొంటారని ఆ విధంగా ఆలోచించిన వ్యక్తులు. ఆ రోజుల్లో మనకేమీ ఐసిడిఎస్ లేదు, డ్వామా లేదు, డ్వాక్రా లేదు, డిఆర్డిఏ లేదు, ఏం లేవు, సంస్థలు అటువంటివి లేవు, అటువంటి ఆలోచన లేదు. అటువంటి ఆలోచన లేని సందర్భంలో మన మహిళలకి ఏమైనా చేయాలి, మనం కష్టపడి చదువుకున్నాం, డాక్టర్లు అయ్యాం, ఏ విధంగా మనం సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచనతో పెద్ద మనసుతోటి ఆ రోజుల్లో మీ అందరికీ తెలుసు ఏ విధంగా సమాజంలో మహిళలు ముందడుగేస్తే ఏదో విధంగా అవమానకరంగానే ఉండేది అనే భావన ఉండేది. అవన్నీ అధిగమించుకుని ఒక చక్కటి మహిళా ప్రాంగణం ఏర్పాటు చేయాలి, తెనాల్లో మనం మహిళల కోసం మహిళా మండలి ఏర్పాటు చేయాలని గొప్ప మనసుతో వాళ్ళు ప్రారంభించారు. కొత్తపేట లాంటి ప్రాంతంలో మనకి దాదాపు 5.5 కోట్ల రూపాయల విలువ గల ఆస్తి. ఆమె చివరికి నమ్మింది ఏంటంటే, ఆమె ఎన్నికల ముందు నేను క్యాంపెయినింగ్లో భాగంగా కస్తూరిబాయి గారి బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు గెలిచిన తర్వాత నీతో పని ఉంది వచ్చి కలుస్తా అని చెప్పారు. గెలిచిన వారానికే మాజీ శాసనసభ్యురాలు పెద్దలు గోగినేని ఉమ గారు ఒకరోజు నన్ను ఆహ్వానించి ఇంటికి రండి టీ కోసం, డాక్టర్ గారు కూడా వస్తానన్నారంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ రోజు ఆమె ప్రతిపాదించారు. ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను ఒక మంచి ప్రభుత్వం రావాలని. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి ప్రభుత్వం ఏర్పడింది. మేము కష్టపడి ఇన్ని రోజులు నిర్మాణం చేసుకోవడమే కాదు, దాన్ని కాపాడిన ఆ ఆస్తిని మంచి వ్యక్తులకు ఇవ్వాలనే ఆలోచనతో మేము ఇంత దూరం లాక్కొచ్చాం. వయసు కూడా మాకు పర్మిట్ చేయడం లేదు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పే విధంగా చేయమని ఆమె ఆ రోజు కోరారు. మున్సిపాలిటీలో చేసే కార్యక్రమాలని ఇక్కడ ఉపయోగించుకోండి, మహిళా సాధికారత కోసం మీరు వాటిని ఉపయోగించండి, మహిళల కోసమే ఈ ఆస్తిని ఎప్పుడు కూడా అంకిత భావంతో పనిచేసే విధంగా దాన్ని ఉపయోగించుకుంటే మా అందరి కోరిక నెరవేర్చడం అవుతుంది, దాన్ని గుర్తుపెట్టుకోమని అని చెప్పారు. ఇంకో కోరిక ఏముండదంటే ప్రభుత్వానికి అందజేయాలి. ప్రభుత్వానికి అందజేయాలన్నప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గవర్నర్ గారి పేరు మీద ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వారి ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ ఈరోజు ఆమె చేసి ఈ ఆస్తిని మనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. డాక్యుమెంటేషన్ అంతా వెతికి ఆ పాత డాక్యుమెంట్ తీసుకొచ్చి, ఒరిజినల్ రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ తీసుకొచ్చి ఆయన కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి, తహసీల్దార్ దగ్గరికి చెక్ చేసుకుని పాపం అవన్నీ చెక్ చేసి ఒక లీగల్ డాక్యుమెంట్ ఫ్రేమ్ వర్క్ కరెక్ట్గా ఉండేటట్టు చేసి ఈ రోజున ఆ కార్యక్రమం మనం పూర్తి చేసుకోగలుగుతున్నాం. విమెన్ ఎంపవర్మెంట్కి, స్కిల్ డెవలప్మెంట్కి, మహిళా సాధికారత కోసం మహిళా శక్తిని పెంచే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం. ముందు కొన్ని మార్పులు బిల్డింగ్లో చేసి 1-2 నెలల లోపే మేము చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రారంభించే విధంగా మీ చేతుల విధంగానే దాన్ని కూడా మేము మిమ్మల్ని ఆహ్వానించి తప్పకుండా మేము మా తెనాలి మున్సిపాలిటీని చేస్తామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. కస్తూరిబాయి మాట్లాడుతూ భవనాన్ని మంచి ప్రభుత్వానికి, మంచి నాయకులకు అప్పగించాననే సంతృప్తి ఉందని చెప్పారు. ఈ రోజు తన జీవితంలో అత్యంత అద్భుతమైన రోజు, చాలా ఆనందంగా ఉందన్నారు. మహిళల కోసం అనేక మంచి కార్యక్రమాలు చేశాము. మహిళల్లో చైతన్యం కలగడం కోసం ఈ భవనాన్ని ఉపయోగించాం. గతంలో దాతల సహకారంతో
స్థల సేకరణ భవనాన్ని నిర్మించామని, వయోభారంతో అందరితో కలిసి చర్చించి మంచి ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించుకొని ఇవ్వడం జరిగిందన్నారు. మహిళా మండలి రోజురోజుకు దినదినాభివృద్ధి చెందుతూ మహిళలకు, సమాజానికి ఉపయోగపడుతుందని, రాబోయే రోజుల్లో ఈ భవనంలో అనేక మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. 1960 సంవత్సరాల క్రితం ఝాన్సీ వాణి గారు ఇక్కడ డాక్టర్గా ఉండేవారు. వారు చార్టర్ ప్రెసిడెంట్గా ఉండి బొద్దులూరుపాడు గ్రామస్తుల నుంచి ఈ స్థలాన్ని సేకరించి దాతల విరాళాలతో ఈ బిల్డింగ్ని నిర్మించడం జరిగింది. నిర్మించి దీన్ని రిజిస్ట్రేషన్ చేయించాము. దీన్ని ఆల్ ఇండియా మహిళా మండలికి కూడా మేము అఫిలియేట్ చేయడం జరిగిందండి. దీంట్లో అప్పుడు మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి కానివ్వండి, మహిళా అభివృద్ధి కోసం కానివ్వండి, ఇక్కడ కుట్టు మిషన్లు పెట్టి చాలా విభిన్న కార్యక్రమాలు చేపట్టాం. నేను కూడా నా హయాంలో మరి అప్పుడు ఈ ఎంపీ తాడిపత్రి శారద గారి దీంతో ఎంపీ లెట్స్ నుండి కొంత ధనం స్వీకరించి తర్వాత మా దగ్గర నుంచి కూడా కొంత ధనం వెచ్చించి పైన బిల్డింగ్ వేయడం జరిగిందండి. తర్వాత అప్పుడు సబ్ కలెక్టర్ చిత్రరామచంద్రన్ గారు ఉండేవారు. వారి సహకారంతో ఇక్కడ మేము బాల కేంద్రం పెట్టడం జరిగిందండి. ఈ బాల కేంద్రాల్లో విభిన్న వృత్తులు ఉండేవి. డాన్స్ ఒకటండి, నృత్యం, మృదంగం, తర్వాత డ్రాయింగ్, చిత్రలేఖనం లాంటి వాటిలో టీచర్స్ ఉండేవారు, ఒక సూపరింటెండెంట్ ఉండేవారు. ప్రభుత్వమే దాని ఖర్చులు భరిస్తుందండి. దాంట్లో వివిధ వృత్తుల్లో చాలామంది బాలబాలికలకు మేము శిక్షణ ఇచ్చామండి. అది నాకు చాలా గర్వకారణం. వారు వెంటనే సంప్రదించి ఈ బిల్డింగ్ చూసి వారి అంగీకారం తెలియజేయటం చాలా గొప్ప విషయం అండి. ఆ రోజు నన్ను అడిగారు, ఈ బిల్డింగ్ దేనికి ఉపయోగించమని మీ ఉద్దేశాన్ని అడిగితే నేను మహిళా సాధికారత కోసం, స్కిల్ డెవలప్మెంట్కి అయితే బాగుంటుందని నా ఒపీనియన్ చెప్పడం జరిగిందండి. ఆనాడు వారి చొరవతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్, సబ్ కలెక్టర్ సంజనా సింహ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ గోపాలకృష్ణ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నేను దీనికి ముందు మున్సిపల్ కమిషనర్గా పనిచేశాను కర్నూలులో. సో మేము చూసినవన్నీ కూడా ఒక స్థలం కనపడితే, ప్రభుత్వ స్థలం కనపడితే ఫస్ట్ దాంట్లో ఒక షెడ్ వేద్దాము, తర్వాత ఒక బంక్ వేద్దాము, దాన్ని ఎలా ఆక్రమించుకుందాము. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ మా మున్సిపల్ డిపార్ట్మెంట్లో కానీ ఈ రోజు వరకు మేము చూసిన వ్యక్తులందరూ ఇటువంటి వారిని మేము తారసపడ్డాము. బట్ ఈరోజు మేము చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాము, ఇది మీరు చేసే కార్యక్రమం మీకే కాదు, సార్కే కాదు, మా అందరికీ కూడా గర్వకారణం ఏంటంటే మా హయాంలో మేము ఉండగా ఇలా ఒకటి ప్రభుత్వానికి ఒకరు ముందుకొచ్చి దానం చేశారని మేము కూడా దీంట్లో భాగస్వాములైనందుకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. బిల్డింగ్లో ఎటువంటి కార్యక్రమాలు అయితే మనం చేయగలమో వాటన్నిటినీ చేయడానికి మంత్రి సార్ కూడా ఉంటారు. వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా శాయశక్తులా కృషి చేసి వారి మీ ఆశయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి మేమందరం కూడా భాగస్వాములు అవుతామని తెలుపుతూ, మహిళల ఎంపవర్మెంట్ గురించి ఆవిడ చేస్తున్న ఈ డొనేషన్ మనం ఎంతో గర్వపడాలి. ఉమెన్ ఎంపవర్మెంట్కి ఎప్పుడూ కూడా మహిళలకి తమకంటూ ఒక సొంత ప్లేస్ ఉండదు. అందుకని వాళ్ళు వచ్చి ఏదైనా నేర్చుకుని ఏదైనా పెరగడానికి, ప్రోగ్రెస్కి చేసుకోవడానికి స్థలం కానీ, స్కిల్ కానీ, ఏదైనా హెల్ప్ కానీ ఉండదు అని అనుకుంటాము. అలాంటిది ఇప్పుడు లేకుండా తెనాలిలో ఇది ఈ సెంటర్ ఎంతోమంది మహిళలకు ఉపయోగపడి వాళ్ళ కెరియర్లో, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఒక మైల్ స్టోన్ అచీవ్ చేసుకుంటారని ఆశిస్తూ, ఇది నేను సబ్ కలెక్టర్గా వచ్చిన తర్వాత ఇక్కడ అవుతుందనేది నాకు కూడా ఎంతో ఇట్స్ లైక్ అ బ్లెస్సింగ్. సో యాజ్ ఐఎమ్ ఆల్సో ఉమెన్, సో ఐ కెన్ రియల్లీ అండర్స్టాండ్ ఇది ఎంత పెద్ద విషయం అని. సో నన్ను కూడా ఈ కార్యక్రమానికి పిలిచి
to be a part of this program is a very big honor అండి. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి పర్యవేక్షణలో గాన గంధర్వుడు కీర్తిశేషులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు వికలాంగులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోట అక్కేశ్వరరావు మరియు నన్నపనేని రాంబాబులు మాట్లాడుతూ ఏ భాషలో అయినా ప్రపంచంలోనే అత్యధిక 40,000 పాటలు పాడిన గాన గంధర్వుడు కీర్తిశేషులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి సందర్భంగా కోట అక్కేశ్వరరావు ఆధ్వర్యంలో తెనాలి రైల్వే స్టేషన్ ప్రాంతంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి కేంద్రం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలవర్తి సాంబశివరావు, న్యాయవాది సురేష్, మాజీ కౌన్సిలర్ కరేటి వీరయ్య, వెంకటేశ్వరరావు, కోట తిరుమలరావు, కోట మణికంఠ, నాగిశెట్టి సాయి చరణ్, షేక్ మాలిక్, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడినటువంటి మధుర గాయకులు, అందున మన రాష్ట్రంలో పుట్టి మన తెలుగువారు అవడం మనకు గర్వకారణం. శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వారు పరమపదించి 4 సంవత్సరాలు గడిచింది. ఈ 4వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా ఇక్కడ కోట అక్కేశ్వరరావు గారు అలాగే ఎలవర్తి సాంబశివరావు గారి మిత్ర బృందం ఆధ్వర్యంలో వారి వర్ధంతి ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా 4వ వర్ధంతి జరుపుకొని ఆయన కళారంగానికి చేసిన సేవలు మరువలేనటువంటి సేవలు, ప్రపంచంలోనే 40,000 పాటలు సినీ ప్రస్థానంలో కానీ, అలాగే ప్రైవేట్ ఆల్బమ్లు కానీ, అలాగే సంగీత సదస్సుల్లో కానీ, ఎన్నో దైవ ప్రార్థనలు కానీ, అలాగే అన్నమాచార్య కీర్తనలు కానీ, ఒక్క సంగీతంలో ఆయన ప్రావీణ్యం లేనటువంటి వ్యక్తి కాదు. అటువంటి మహానుభావుడు మన తెలుగువాడు అవటం మనందరికీ గర్వకారణం. బాలసుబ్రహ్మణ్యం గారు పరమపదించి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. అంత మహానుభావుడికి ఇట్లా నివాళులు అర్పించుకోవటం సంతోషంగా ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5 కోట్ల విలువైన మహిళా మండలి భవనాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేసిన దాతలు. భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన నిమ్మ ఆర్టీ రైతులను ఆదుకోవాలని రైతు సంఘ నేతల డిమాండ్. ఘనంగా గాయకులు ఎస్పీ సుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.